బ్లాగ్ ఏంటంటే మా బాబుకి హెల్త్ బాగాలేదు, సో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అలాగే దాంతోపాటు టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. దయాలు వచ్చారు. సండి హాయ్ చెప్పు. బుజ్జి కుసు స్కూల్. ఓ షట్ మర్చిపోయాను సండి. ఏం క్యూరియాసిటీ చెప్పులు దిగి కుసు టిఫిన్ కాదు. పదా ఈరోజు సండే కదా, చాలానే వచ్చారా? ఇదేనా ఇంకా ఇది స్టార్టింగా? కానీ దీని తిరునాళ్ళు ఉన్నాయంట కదా. ఓకే మొత్తం గట్టే ఉంది ఇదంతా. బయట మంచి మంచి రీల్స్ వస్తాయి. బయట రీల్స్ అసలు కొమ్మొచ్చి బయట రాయేది అంత పెద్దగా ఉంది. ఏ బయట మన ఇద్దరు పేరు రాద్దాం. ఓకే ఓకే పైన ఇల్లులా గుడి. చిన్నగా మాట్లాడు. చిన్నగా బయట వీళ్ళని తీసుకొని రావడం వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు. హాస్పిటల్ వాళ్ళందరూ ఏదో తిప్పి గొర్రె చూసినట్టు చేస్తున్నారు. అయ్యో అందరూ ఇదే. యాక్చువల్లీ హాస్పిటల్ నుంచి కారులోకి ఎందుకు వచ్చినామంటే హాస్పిటల్ వాళ్ళందరూ ఏదో విచిత్రంగా మనుషుల్ని చూస్తున్నారు. కొంచెం షైగా అనిపించి మాకు లోపలికి వచ్చి కూర్చున్నాం. కానీ ఇక్కడ రాగి జావ అమ్ముతున్నారు. రాగి జావ అండి, రాగి జావ 10 రూపాయలు. కావాలా గైస్? బయట నీ హ్యాండ్ బ్యాగ్ చూపి. నా హ్యాండ్ బ్యాగ్ కదమ్మా నీది. ఎంత తెచ్చినావు? ఎంత తెచ్చావు? ఏ చూపి. హ్యాండ్ బ్యాగ్ ఏందే అంత వైట్గా ఉంది? బయట అలా తిప్పుకోకే, తిరునాళ్ళలో దొబ్బేసినట్లు ఉంది. తీసేసి కొంచెం నా హ్యాండ్ బ్యాగ్లో దాచే బయట ప్లీజ్. కుసు డాక్టర్ ఏం చెప్పాడు? ఇదేమైనా తిరునాళ్ళలో ఏమైనా అమ్మాయి సామాన్లు అనుకున్నావా డిస్కౌంట్ ఇవ్వడానికి? హాస్పిటల్ ఓ 200 తెచ్చింది. సెంటర్ ఫ్రెష్ తెచ్చింది. ఆ చిన్న బ్యాగ్ వేసుకొని షో కొడుతుంది తెగ. చాక్లెట్లు వేసుకొని పెట్టాలి. ఏం గుడి? అమ్మవారిదా? ఇదేంటి స్టార్టింగా? లాంగ్ అయింది. ఏంటి పెద్ద విగ్రహం? పద. బాగుంది కదా, సూపర్ ఉంది అసలు. ఆ విగ్రహం చూడు ఎలా ఉందో. దేవుడి పేరేందో చెప్పవే. దేవుడి పేరేందో చెప్పు నాకు. మరి తెలియకుండా ఎలా? కానీ ఏం బాగుంది బయట వ్యూ, చాలా బాగుంది వ్యూ. అసలు విగ్రహం ఎంత బాగుందో, అసలు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ రీల్ తీసుకోవచ్చు. ఎంత బాగుంది అసలు. అక్కడ అసలు మొత్తం కొండలు. అంటే ఇది జస్ట్ ఏంటంటే దేవుడు అంతేనే, ఇంకేం లేవు ఇటు. స్టూడెంట్స్ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. స్కూల్ పిల్లలు. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంట్రన్స్. వినాయకుడు విగ్రహాలు ఏంటి బుజ్జి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి?
ఫస్ట్ టైం కదా రావడం. రోడ్డు చూడు ఎంత చిన్నగా కనిపిస్తుందో, అసలు ఇల్లు చూడు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. అసలు ఇక్కడ కోతులు చూడు బయట హ్యాస్ టీజ్ నువ్వే బయట కాలే ఇటు చూడు దాని మొహం నీ మొహం దాని. అది మనం వచ్చిన రోడ్డే కదా, వాన పడుతుంది ఎక్కడో కానీ వాన పడుతుంది. రండి బా ఏం గట్లే వాన పడుతుంది. ఇటు వచ్చి మంచు పడుతుందంట. సర్లే పోదాం పాపు జింక. బయట నిన్ను చూసి వచ్చింది బయట. అమ్మో ఎంతరా ఎంత? 5 రూపాయలు. అవునా పెట్టించుకుంటావా? పెట్టించుకో. పెట్టించుకోవే జుట్టు ఉంపరుగా. వాళ్ళకి చాలేరా నాకు. బయట ఇచ్చుడు బయట ఎట్టు పోయినా నీ ఫ్రెండ్సే బయట. వాళ్ళిద్దరు చూడు కొట్టుకుంటూ వెళ్తున్నారు. బయట ఇదిగో ఇదిగో అది చూడు బవిత తిన్నట్టే తింటున్నది. అయితే పండుగ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది. తిరునాళ్ళ రోజు వస్తే బాగుంటుంది. ఎవరేం వేసుకున్నారు, ఎవరెలా ఉన్నారు. చెయ్యే శాండీ 24 గంటలు. ఈ నందీశ్వరి అది నిజం చెప్పు, సగం పేర్లు రావు కదా. అసలు ఇంత పెద్దగా ఉన్నాయండి విగ్రహాలన్నీ. అయ్యో ఇన్ని స్ట్రిప్స్ ఉన్నాయండి. ఈరోజు అయ్యప్ప స్వామి విరుముళ్ళు అనుకుంటే షమ్మా అమ్మో ఇన్ని మెట్లు ఎక్కినామంటే చాలా గ్రేట్. మనం లోపలికి గుండె చూడ అదే క్యూట్గా ఉంది. పెంచుకోనా? కోతలు పెంచుకోకూడదు. ఎందుకు పెంచుకోకూడదు? బయట నువ్వు తిన్నట్టే తినాలంటే స్కూల్ పిల్లలు విజిట్ చేశారు కదా ఎక్కువ. ఏమైంది? హాయ్ షేకండి. ఏదా నేను ఎత్తుకెళ్ళిపోయేది అలా కనిపిస్తున్నాను దానికి. బాయ్ బాయ్ బాయ్. అయ్యో ఎందుకు నవ్వుతున్నా? వారిని వారి కుటుంబ సభ్యులను రుకుమీసిన స్వామివారి ఆశీస్సులకు ముందుగాక భక్తులకి మనవి స్వామివారి సన్నిధిలో చాక్లెట్ తిండా తమ తోచినంత విరాళాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాము. మొహంతో పోల్చుకుంటే నా మొహం ఇంకా గలీజ్గా నీరే బాగుంది. మా మోషన్ పట్టుకోండి.
చూడు. దేవాలయంలో సెల్ ఫోన్లు నిషేధం. ఎంత అల్లరి చేస్తున్నారు. ప్రణీత్ గాడు చాలా అందంగా ఉన్నా. నువ్వు అనుకున్నానే. మేము గుళ్ళో వచ్చేవాళ్ళు గుడి చూడడానికి వచ్చారా లేకపోతే 24 గంటలు ఫోన్ కెమెరా ఆన్ చేసుకోవడానికి వచ్చారా అనుకుంటున్నాను. నందికి ఏమైంది? అయితే మనం 4 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదామే. అటుపక్క తిప్పాలంటే ఎలా? ఒకేసరికి ధూళి తీరిపోతుంది. అమ్మో, ఇంకా స్టార్టింగ్లో నుంచి మెట్లు ఎక్కుదాం అనుకున్నా. ఇంకా ఆ మెట్లు ఎక్కుంటే అయిపోయే వాళ్ళం మేము. చాలా కష్టం బయట. అమ్మో, మీరేంటి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు? మా ఆయనే అందరికి దోషాలు చెప్తారు. ప్రసాదం ఏం తాలే. అయ్యో, నాకే ఎక్క బుద్ధి కావట్లేదంటే ఈడు చూడు వాటర్ బాటిల్ దోలగాడు ఈడు నాకంటే ఎక్కువ దోలగాడు. 2 మెట్లు ఎక్కించిన వాళ్ళు బాబాయ్. మామూలుగానే ఎక్క బుద్ధి కావట్లేదు. ఓయమ్మా, వ్యూ ఏమన్నా ఉందా? పోతుంది. ఇప్పుడు మనం అంత వచ్చిన వ్యూ ఏది? నాకు ఆ శివుడి విగ్రహం నచ్చింది. ఇది చూడ ఎంత పెద్దగా ఉందో. బుజ్జి పోదాంపా. ఇంత పెద్ద విగ్రహాలు. పదండి. చా నిజమా? నేను ఇంకా సిమెంట్తో చేయలే, డైరెక్ట్గా దేవుడు వచ్చి పెట్టాడు అనుకుంటున్నా. ఆ పిల్లలు చూడు ఎంత బాగున్నారో. మీరు చూడండి, చీకేసిన తాడికాయ మొహలు మీరు. స్టెప్స్ మీద ఎక్కెళ్దాం అనుకున్నాం. స్టెప్స్ మీద ఎక్కెళ్ళుంటే అయిపోయే వాళ్ళం. సో ఇటు నుంచి నడలేక చచ్చిపోతున్నాం సగం మేము. బొట్లు బాగున్నాయి కదా, కానీ నేనే పట్టించుకోలేదు. అంత స్టాచ్యూ కూర్చున్నారు బుట్టల కోసం. కాకపోతే ఇక్కడ మంచిగా రీల్స్ చేసుకోండి. ఏ స్కూల్ మీరు? విలేజ్ ఎక్కడ? తెలుసు తెలుసు. రేపల్లి నుంచి వచ్చారా? స్కూల్ యూనిఫామేనా? సివిల్ డ్రెస్ లేదా మీకు? ఫ్రీగానా? ఫ్రీగా కాబట్టి వచ్చారు, కానీ డబ్బులకి అయితే వచ్చేవాళ్ళ మీరు? వచ్చేవాడుగా. నేను యూట్యూబ్లో పెడతారా, ఫేమస్ చేస్తా. బుజ్జి అటుగా హేమ బ్లాగ్స్ 8231. బుజ్జి అటు ఎందుకు రా? పైనకి వెళ్ళి ఇంక ఇది ఇంతేనా? అవునా? పైకి పోయింది సార్.
ఏ పైకి దీంట్లోకా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, దిగిన వెళ్దాం. ఇంకా ఫేమస్ బాయ్స్ వెళ్ళండి అక్కడ అందరు బాయ్స్ వాళ్ళలో ఒకరిని తీసుకొచ్చుకో. ఇప్పుడు వాళ్ళందరినీ వీడియోలో పెట్టకపోతే ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ రారు, ఒక్కరు కూడా లైక్స్ రావు. హేమా బ్లాగ్స్ 823. బాయ్. అందుకే మీరు స్కూల్కి వెళ్ళి అందరికి చెప్పి లైక్స్ సబ్స్క్రైబ్స్ చేయండి. పగలు కొట్టేసింది, మొత్తం కింద పడిపోయింది. తాగుతుంది పగలు కొట్టేసి, చిన్న చిన్న డ్రాప్స్ తాగుతుంది. మంది వచ్చారు ఈరోజు. కష్టపడి బాటిల్ కొన్నది కష్టపడి పోగు. అసలు ఏం కొనాలని కూడా లేదురా. ఎంత బాగుంది కదా. వర్షం పడుతుంది, ఇలా కింద పడాయి. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారే. మనం ఫొటోస్ తీసుకున్నారండి. వీళ్ళు నన్ను వదలరైంది, పిల్లలు ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. ఏంద్రా ఇన్స్టాలో రీల్స్ తీసి ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నారా ఏంది కొంప తీసి? అసలు చినుకులు పడుతున్నాయి, బాగుంది. నీ గాజులు గుచ్చుకున్నాయి, గీత కూడా పడిపోయింది నాకు. వాటర్ చూడు, అది వాటర్ ఫాలా ఏంటి అసలు? అది అయితే అడుగుదాం, ఒక నిమిషం ఆగు. ఏ అందరూ సాగు కొడతారు, వెళ్ళిపోయి అర్థం అర్థం. ఇంకా అయింది, వెళ్దాం పదండి. ఇప్పటికీ చాలాసేపు అయింది. ఇదంటే టైం काय कर रही थी वो नी स्टाइल మామూలు స్టైల్ కాదురా నీది. తండ్రి కొడుకులు అరే రే రే కెమెరామెన్ బుజ్జి వెనక నుంచి ఎవడైనా వచ్చి కొట్టాడు అనుకో. రన్నింగ్కి వెళ్దాం అట్లే దారి పదండి. చూడపోయినా రే అవి కొరుకుతుంది. అవును అస్సలు తాగదు నాకు మనసులో. నాకు మనసులో మాట నిజంగానే తాగదు. ఏ పిల్లలు బుజ్జి ఒక నిమిషం ఆగా, పిల్లలు చెప్తుంది. అయ్యో లేదు, వాళ్ళు పిల్లలు లేదు చిలికే తీసింది. ఆయన జాతకం ఏముండదు, స్కూల్కి ఎక్కొడతాడు. ఏమొచ్చింది? అయ్యప్ప స్వామి మణికంఠ దేవుడు త్రికోటేశ్వరుడు వచ్చాడు. అయితే స్థానం యోగం పనిసార్థం. శని ముందా పని ముందా అంటే శనే ముందు నడుస్తుంది, పనులు మాత్రం వెనకబడి. ఆడెంతకులు గొర్రె వినాయక స్వామి రేపు రేపటి కనుక వాడికంట శని ముందుందంట, శని ముందుందంట, శని శని పని వెనకాల ఉందంట. బయట నా మాటను, మనకి డబ్బులు బాగా రావాలి అంటే నువ్వు ఒక గిన్నె నేను ఒక గిన్నె అందరూ అక్కడ సెటిల్ అయిపోదాం. అసలు ఇదిగో మంచిగా ఇక్కడ శుభ్రం చేసుకొని పరిపేసుకొని కూర్చుందాం. అయినా వాళ్ళది ఎంత కష్టజీతమో తెలుసా వాళ్ళది. స్కూల్ పిల్లలు చూడు ఎంత ఇదిగా ఉన్నారు, మీరు ఉన్నారు.
మా స్కూల్ ఫ్రెండ్స్తో తీసుకెళ్తే మేము ఎలాగైతేనే మా ఫ్రెండ్స్ కదా నీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అది కప్పినాడ గుడికాడా ఏయ్ మీ ఫ్రెండ్సే అన్న వాళ్ళ నాన్న కోతులు నాన్నని అందులో వాళ్ళ నాన్న మీరు రెడీ అయ్యొచ్చు అలా ఉన్నారా స్కూల్ పిల్లలు చూడండి ఎంత మంచిగా ఉన్నారు బాబాయ్ పిలుస్తున్నారు నందీశ్వరుడు కాయా ఏంటి ఇటు ఏంటిది అది గొల్లబామ స్వామివారి భక్తురాలు అమ్మవారి దేవస్థానం రే వాడి కాళ్ళ నొప్పులు వస్తున్నాయంటలే మనం పో ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయింది సో సెకండ్ పార్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు ఈ ఫస్ట్ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో సో నెక్స్ట్ వీడియో కూడా మీకు బాగా నచ్చినట్టు ఉంటుందని అనుకుంటున్నాను జస్ట్ వాచ్ ఇట్ గైస్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఐ హోప్ యూ గైస్ ప్లీజ్ లైక్ షేర్ చెప్పవే సబ్స్క్రైబ్ లవ్ షేప్ ఇలా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్